హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బంజారా హిల్స్లో అయితే ఉన్నామండి. బంజారా హిల్స్లో ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చామండి. మనం వచ్చేసి బంజారా హిల్స్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదండి, అక్కడికి చాలా దగ్గరలో ఉన్నామండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇదైతే మనకైతే సేల్కి అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి 1890 ఎస్ఎఫ్టీలో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 1890 ఎస్ఎఫ్టీలో ఉంటుందండి. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసేమో బాల్కనీ అండి. బాల్కనీ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది, అట్లాగే మంచి వెంటిలేషన్ కూడా ఉంటుందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అయితే చేసి ఉంటుందండి. ఇది నార్త్ ఫేసింగ్ చేసి 1890 ఎస్ఎఫ్టీలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి బంజారా హిల్స్లో సేల్కి అయితే వచ్చిందండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ టేబుల్ ఉన్నదేమో డైనింగ్ ఏరియా అండి, అదేమో మన సిట్అవుట్ అండి. సో నేను మీకు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. కబోర్డ్స్ ఉన్నాయి, అలానే ఏసీ ఉంది. సో ప్రతి రూమ్లో కూడాను ఏసీ ఉందండి. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. దీనిలో మనకి 3 బెడ్రూమ్స్ కూడాను 2 బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఒకటి వచ్చేసేమో కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా నేను మీకైతే మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. దీనిలో కూడా ఏసీ అన్నీ అయితే ఉన్నాయండి. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. దీనిలో బాత్రూమ్ ఫిట్టింగ్స్ అయితే కొన్ని కాస్ట్లీ ఫిట్టింగ్స్ అయితే వీళ్ళు ఫిట్ చేశారండి. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కబోర్డ్స్. ఇక్కడ నుంచి ఇది బాత్రూమ్ అండి. బాత్రూంలో ఫిట్టింగ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ జాగువార్ది అండి, జాగువార్ కంపెనీది ఇది. సో అన్నిట్లో కూడా గీజర్స్ అయితే ఉన్నాయండి. ప్రతి బాత్రూంలో కూడా గీజర్ అయితే ఉంది. ఇది మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 1890 ఎస్ఎఫ్టీలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 2 రూమ్స్కేమో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, ఒక రూమ్కేమో కామన్ వాష్రూమ్ ఉంటుంది. అలానే కిచెన్, యూటిలిటీ, బాల్కనీ ఉంటుందండి. అలాగే మెయిన్ డోర్కి ఆపోజిట్లో వేరే ఫ్లాట్ కానీ అట్లా ఏమి ఉండదండి. సో ఇందాక నేను వీడియోలో ఫస్ట్లో అయితే చూపించాను, అలా ఓపెన్గా ఉంటుందన్నమాట ఎదురు మెయిన్ డోర్కి ఆపోజిట్ అండి. సో ఇది వచ్చేసి మనకైతే సేల్కి అవైలబుల్గా ఉందండి. దీనిలో వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్లో 3 ఫ్లాట్సే ఉంటాయండి. అంటే ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్, ఒకటి నార్త్ అనమాట. ఈ 3 ఫేసింగ్లతో ఈచ్ ఫ్లోర్లో 3 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. టోటల్గా అపార్ట్మెంట్లో అయితే 4 ఫ్లోర్స్ అండి. అంటే G+4. G అనేదేమో పార్కింగ్, పైన 4 ఫ్లోర్స్ ఉంటాయి. మనం చూపిస్తున్న ఫ్లాట్ వచ్చేసేమో 3rd ఫ్లోర్లో ఉంటుంది. సో పైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉంటుందన్నమాట. టోటల్గా ఈచ్ ఫ్లోర్లో 3 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్గా 12 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. ఒక్కొక్క ఫ్లాట్కి కూడా 2 కార్ పార్కింగ్స్ అయితే ఇస్తున్నారండి. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది. కిచెన్ అనేది చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుందండి. పైన అంతా ఈ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఓన్లీ గ్రౌండ్ లెవెల్లో కొంచెం వర్క్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఫ్లాట్ మొత్తం మీరు చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉందండి. దీనిలో మళ్ళీ మీకు పూజా రూమ్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. ఇది కొంచెం ఓపెన్ కిచెన్ లాగా అయితే వీళ్ళు డిజైన్ చేశారండి. సో మీరు ఇక్కడ చూశారు కదా, ఇదేమో యూటిలిటీ అండి. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా, అంటే వాషింగ్ మిషన్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇదేమో ఓపెన్ కిచెన్, ఇదేమో కిచెన్లోకి డోర్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేమో పూజా రూమ్ అండి. సో ఈ ప్రాపర్టీ అనేది అయితే సేల్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్.